హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటిశ్రీ. మీ అందరి కోసం ఒక టేస్టీ అండ్ హెల్దీ సూప్ రెసిపీ, మిక్స్డ్ దాల్ సూప్. దీనికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, పెసలు, ఎర్ర కందిపప్పు, ఉప్పు, నిమ్మకాయ రసం, పసుపు, మిరియాలు, వెల్లుల్లి, బాదం తురుము పెట్టుకోవాలి, బాదం, మీగడ, క్యారెట్, టమాటో, కొత్తిమీర, అల్లం. తయారు చేసుకునే విధానం: ముందుగా ఈ 3 రకాల పప్పులు సేమ్ రేషియోలో తీసుకోవాలండి. 3 సమానంగా తీసుకోవాలి. ఇవి ఒక 2 గంటలు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఎర్ర కందిపప్పు అంటే మసూర్ దాల్, గ్రీన్ మూంగ్ దాల్, తూర్ దాల్, ఇలాగండి. వీటిని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలాగా నానబెట్టి ఉంచుకున్నాను 2 అవర్స్. ఇది బాగా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు దీన్ని ఇలా ఒక్కొక్కరు తీసుకొని దాంట్లో ఈ పప్పులన్నీ వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, సూపుకి అంటే సరిపోయినంత కూడా ఇందులో వేసేసుకోవచ్చు. ఉప్పు, మిరియాలు కూడా సూపుకి సరిపోయినన్ని మిరియాలు, పసుపు, తర్వాత క్యారెట్, టమాటో, కొత్తిమీర, అల్లం ఉంది కదా, ఇవన్నీ కూడా వీటిలో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకోవాలి. కుక్కర్ ఇలాగా 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా స్ట్రెయిన్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి, ఇలా పలచగాన. ఎందుకంటే ఇది చాలా త్వరగా చిక్కగా అయిపోతుందండి. అంటే పప్పులు కదా, పప్పుల వల్ల అన్నీ చాలా త్వరగా చిక్కగా అయిపోతుంది. ఈ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ అవుతుందండి. అందుకని చూసుకొని తక్కువ వేసుకోండి. ఒకవేళ ఎక్కువ మెంబర్స్ ఉంటే కొంచెం చూసుకొని మీకు తగినంత వేసుకోండి. ఇదిగోండి, చాలా తక్కువ వేసుకుంటేనే బెస్ట్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని, ఇదిగోండి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొంచెం మేగడ వేసుకోవాలి. కొంచెం మేగడ వేసుకొని అది కరుగుతున్నప్పుడు కొంచెం వెల్లుల్లిపాయలు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోండి. ఇదిగోండి, ఇది ఇలాగా బాగా వేగుతుంది. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ఇలా బాగా వేపుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న సూప్ మిక్చర్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని అంత బాగా కలిసేటట్లు కలుపుకొని బాగా మరిగించుకోవాలి. నేను ఇక్కడ ఇదిగోండి ఇలా ఈ చిన్న కప్పుతోని పప్పులనేవి తీసుకున్నాను. ఇది ఒక 4 to 5 మెంబర్స్కి ఈ సూప్ రెడీ అవుతుందండి. ఇదిగోండి, ఇది ఇలాగా బాగా మరుగుతుంది. మరుగుతున్నప్పుడు టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ కన్సిస్టెన్సీ అనేది కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం త్వరగా చిక్కగా అయిపోతుంది అనమాట ఇది. అందుకని చెప్పేసి కన్సిస్టెన్సీ అనేది కూడా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగినంత కొంచెం నిమ్మకాయ రసం చూసుకొని వేసుకోండి. మీకు అంటే నిమ్మకాయ రసం అవసరం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు, అలా అయినా బాగానే ఉంటుంది. కావాలి అంటేనే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత కొంచెం మనం బాదం, ఇందాక చెప్పాను కదా, బాదం మనం కట్ చేసి దాన్ని కొంచెం ఇలా పైనుంచి వేసుకొని మళ్ళీ పైనుంచి లైట్గా మేగడ వేసుకుందామండి, చిన్నది. మీకు మేగడ లేదు అంటే మానేయచ్చు, పర్వాలేదండి. వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే మిక్స్డ్ దాల్ సూప్ రెడీ. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.